హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఒక బ్రేకింగ్ న్యూస్ అండి, అందు గురించి నేను ఎలా వీడియో చేయడం జరుగుతుంది ఏమనుకోవద్దు. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉన్నారో, ఏదైతే హిడెన్ కెమెరాలు, ఏదైతే గొడ్లవల్లేరు హాస్టల్ సంఘటన ఉందో 300 వీడియోలు 18 కెమెరాలు, వీటన్నిటి వల్ల ఏదైతే గొడ్లవల్లేరు ఆ సంఘటన ఉందో దాని గురించి లోకేష్ గారు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే కనుక ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారంటే కనుక, వీడియోలు అసలు కెమెరాలు లేవు, హిడెన్ కెమెరాలు అసలు లేవు, అదంతా అభూత కల్పన. హిడెన్ కెమెరా ఎక్కడుందో చూపించండి, అసలు హిడెన్ కెమెరా ఎవరు పెట్టారు, అసలు హిడెన్ కెమెరాలు లేవు, అది వేరే, అసలు హిడెన్ కెమెరా హాస్టల్లోనే లేవు, ఏదో బల్బులు చూపించి మనం ఆలు బల్బులు చూపించి ఆ బల్బులు హిడెన్ కెమెరాలు అంటారేంటి అని ఆయన స్టైల్లో అయితే మాట్లాడడం జరిగింది నారా లోకేష్ గారు. ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లో మీకు వినిపించాలని వీడియో చేస్తాను. మర్చిపోద్దు, మీ బాధ్యతగా ఈ వీడియో షేర్ అవ్వాలని ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ముఖ్యంగా కొత్త వాళ్ళైతే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. ఆయన వాయిస్ ఏంటంటే ఒకసారి, ఎక్కడ హిడెన్ కెమెరా లేదు, ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు. సో సెన్సేషనలైజ్ చేయొద్దండి, ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది. ఎక్కడో చిన్న ఇష్యూ జరిగితే ఎట్లా సెన్సేషనలైజ్ చేయాలి. ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయినాక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంది. ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఫోకస్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ వాస్తవాలు తెలుసుకుని మీరు ఏంటి, నేను కాదండి. కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు, ఒక వీడియో లేదు, కావాలని రచ్చ చేస్తాం, కరెక్ట్ కాదు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ చేసినోడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం. నిరసం ఒక 3-4 మధ్యలో జరుగుతున్న వివాదం, అది వాళ్ళు అరెస్ట్ చేశాం. ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తున్నారు. బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు, హిడెన్ కెమెరా లేదు. ఉన్నది మీరు చూపించండి. హిడెన్ కెమెరా లేదని 4 సార్లు అన్నారు లోకేష్ గారు. హిడెన్ కెమెరా లేవు, మనం హిడెన్ కెమెరాలు ఉన్నాయనుకుంటున్నాం. హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం, కరెక్ట్ గా. 4 మధ్యలో అది ఇష్యూ ఉంది, 4 మధ్యలో ఒక ఇష్యూ ఉంది అందరికీ. బట్ ఇట్ హాస్ నథింగ్ టు డు విత్ హిడెన్ కెమెరా. ఐఎమ్ స్టాండింగ్ టు ఇట్. అది హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా, నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా మిత్రుని అడుగుతున్నా. అవును సార్, దొరికినాయా? పోలీసు వాళ్ళు వెళ్ళారు, కలెక్ట్ చేసుకున్నారు, ఎవిడెన్స్ ఉంది. పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానేయండి. మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది, ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్. ఎందుకంటే 4 మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి హిడెన్ కెమెరాలు ఉన్నాయంటే మాత్రం కరెక్ట్ కాదు. అది నేను చెప్పదలుచుకున్నాను. హిడెన్ కెమెరా ఉందా, కెమెరా చూపించు, కెమెరా చూపించు తమ్ముడు, కెమెరా చూపించు, చూపించు సాయి, కెమెరా చూపించు. లైట్ బల్బ్ పట్టుకునే హిడెన్ కెమెరా అంటే ఎట్లా సాయి నువ్వు? హిడెన్ కెమెరా కాదు, లైట్ బల్బ్ అన్నారు. బాస్ వెరీ సింపుల్. ఒక్క నిమిషం, కావాలని డైవర్ట్ చేస్తున్నాడు. ఐ వాంట్ ఆన్సర్ ద క్వశ్చన్. కావాలని అడిగాడు, నేను సమాధానం చెప్తాను. వాళ్ళలాగా పారిపోయే బ్యాచ్ కాదు, వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ నేను కాదు, వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు, వాళ్ళలాగా పారిపోయే బ్యాచ్లు కాదు, వాళ్ళలాగా దుష్ప్రచారం చేసి పారిపోం. సొంత బాబాయిని లేపేసి మా పైన ఆరోపణలు చేశారు. హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ హిడెన్ కెమెరా? స్ట్రైట్ క్వశ్చన్, ఎవరొకరు నాకు చూపించాను హిడెన్ కెమెరా, దెన్ ఐ విల్ టేక్ యాక్షన్. నో క్వశ్చన్స్ ఆన్ ఇట్, స్ట్రైట్. అరే లైట్ బల్బ్ పట్టుకుని హిడెన్ కెమెరా దాంట్లో ఉందండి, ఎట్లా స్వామి? వినపడుతుంది కదండి, లైట్ బల్బ్ పట్టుకుని హిడెన్ కెమెరా నేను ఖండిస్తున్నా. వాస్తవాలు తెలుసుకోండి, అది హిడెన్ కెమెరా కాదు, లైట్ బల్బే. అక్క చెల్లెలు చెప్తే నాకు బాధ ఉండదా? మరి చెప్తారు మీరు. అరే జగన్ లాగానే చెల్లి అక్క, ఇద్దరు చెల్లిని మెడబెట్టి నేను బయటికి ఎంటలేదే, తల్లి నేను బయటికి ఎంటలేదే. జగన్ లాగా చెల్లిని తల్లిని బయటకు గంటేలేదే, నాకు తెలుసు అక్క చెల్లెలు బాధలు ఏంటో. హిడెన్ కెమెరాలు కావు, అవి లైట్ బల్బులే. మీరు మధ్యలాగా మాట్లాడుతున్నారు అంటే మీరు అంటారు. విన్నారు కదండి లోకేష్ గారు మాట్లాడిన మాటలు, చాలా క్లియర్ కట్గా అయితే చెప్పారు ఆయన. హిడెన్ కెమెరాలు లేవు, తెలుసుకోండి, హిడెన్ కెమెరాలు కావు, అవి ఓన్లీ లైట్ బల్బులే. బల్బులు పట్టుకుని హిడెన్ కెమెరాలు అంటారేంటండి బాబు? హిడెన్ కెమెరాలు వేరు, లైట్ బల్బులు వేరు. అర్థమవుతుందండి మీకు? క్లియర్ కట్గా చెప్పారు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు. కాబట్టి అదేదో 4 మధ్య జరుగుతున్న ఇష్యూని దానికి కావాలని ఏదో పెద్ద చేయాలని మీరు ఇదంతా చేస్తారంతే. ఒక వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసే ఒక క్రియేషన్ అంతే. అందుకని హిడెన్ కెమెరాలు లేవు, వీడియోలు లేవు, అమ్మాయిలు ఏడవటం లేదు, అమ్మాయిలు గోల్ పెట్టడం లేదు, ఏమీ లేదు అక్కడ. ఒక లైట్ బల్బ్ అంతే. అదండి విషయం. దీని గురించి నేను ఇక్కడ మీకు చెప్పనవసరం లేదనుకుంటా. దీని మీద ఈ కేసు ఎలా
పోతుంది అనేది మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది ఈ పాటికి. కాబట్టి నెత్తు నోరు కొట్టుకున్నా సరే అక్కడ పనులేం జరగవు, ఎందుకంటే అక్కడ ఇండియన్ కెమెరాలు లేవు. మరి మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు కదండి మీరు అని అన్నారు ఒక రిపోర్టర్. అని అడిగితే కనుక ఆల్రెడీ పోలీసులు సేకరించారండి, అక్కడ ఏమీ లేవండి, చెక్ చేసేసారు అన్నీ, అక్కడ ఏం లేవు, అసలు ఇండియన్ కెమెరాలు లేవు, మత్తి లేక మాట్లాడుతున్నారంతే ఆడపిల్లలందరూ. ఇది నారా లోకేష్ గారు చెప్పిన వెర్షన్. కాబట్టి దీన్ని బట్టి మీ విజ్ఞతకు వదిలేస్తున్నా, దీంట్లో వాస్తవాలు ఎలా ఉన్నాయి అంటే ఈ కేసు ఎటు నుంచి ఎటుపోతుంది, ఇంకేముంది నమ్మకం పోయేది. కాబట్టి ఒక రకంగా మీకు అర్థమై ఉంటుంది. చూస్తున్నా మీరు అందరూ కూడా ఖచ్చితంగా అయితే కనుక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోద్దు, పక్కాగా లైక్ చేయండి. జస్ట్ ఇప్పుడే వచ్చింది కాబట్టి బ్రేకింగ్ న్యూస్ మీకు నేను అలా చెప్పాలని చెప్తున్నాను. ఓకే, చూస్తున్నా మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.